టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఐటీ నోటీసులు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ కు సేవా పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. విదేశాల్లో సినిమా షూటింగ్ తీసినందుకు ఎన్టీఆర్ పన్ను చెల్లించలేదని కాగ్ తన నివేదికలో తెలిపింది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్ అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రాన్ని లండన్లో చిత్రీకరించారు. అయితే లండన్కు చెందిన వైబ్రెంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో 7,33,00,000 రూపాయలను జూనియర్ ఎన్టీఆర్ పారితోషికంగా తీసుకున్నారని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద పరిగణించి తాను చెల్లించాల్సిన 1,10,00,000 సర్వీస్ పన్ను మినహాయించారని వివరించింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరగా జూనియర్ ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీస్ ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. అయితే ఐటీ నోటీసులు ఇస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ వార్తా కథనాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ప్రెస్ నోట్ విడుదల చేశారు. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని లండన్లో చిత్రీకరించారని, పొరుగు దేశంలో అందించిన సర్వీస్కు భారతదేశంలో సర్వీస్ ట్యాక్స్ వర్తించేదని తెలిపారు. చట్టం ప్రకారమే ట్యాక్స్ వసూలు చేయలేదని ప్రెస్ నోట్లో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. 2016లో ఇదే విషయంపై కాగ్ నుండి వచ్చిన ఎంక్వైరీకి తమ ఆడిటర్లు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు. ఇక ఆ తర్వాత తనకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు కానీ నోటీసులు కానీ అందలేదన్నారు ఎన్టీఆర్. చాలా సంవత్సరాలుగా తాను ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నానని ప్రెస్ నోట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఒక భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఎన్నడూ మర్చిపోలేదన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల నుండి ఆదేశాలు అందితే తన వైపు నుండి చట్టపరంగా చెల్లించాల్సిన రుసుము ఏదైనా ఉంటే అణా పైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు జూనియర్ ఎన్టీఆర్.